అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు రాజకీయాలు ఇష్టమైతే మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. మీకు దువ్వాడ శ్రీనివాస్ ఇష్టమైతే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. మీకు రాజకీయాలు ఇష్టం దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం. ఒక స్నేహితుడిగా నన్ను రాజకీయాల్లోకి నన్ను ఆహ్వానించి రాజకీయంగా నాకు అభివృద్ధి చేయాలని చూసి రాజకీయంగా నన్ను పెద్దదాన్ని చేయాలని ఆలోచించే వ్యక్తినే నేను తన్ని పైకి వెళ్ళాలంటే అప్పుడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది రకం అవుతాను నేను. ఒకవేళ ఎప్పుడైనా మీరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎక్కడైనా సర్వేల్లో మీ పేరు బాగా వినబడుతుందని అనుకుని మీకు జగన్ అంటే బాగా ఇష్టం అంటున్నారు కదా, మీకు టెక్కల్ టికెట్ ఇస్తాను అని అంటే అప్పుడేంటి మీరు పోటీ చేస్తారా? శ్రీనివాస్కి ఇమ్మంటారా? శ్రీని గారికి ఇవ్వు జగన్ అన్న, నేను శ్రీని గారితో ఉండే వర్క్ చేస్తాను, ఏం పర్వాలేదు జగన్ అన్న అని చెప్తాను. శ్రీనివాస్కే టికెట్ ఇవ్వమని అంటారు. శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వండి జగన్ అన్న. శ్రీనివాసే కరెక్ట్ మనిషి. శ్రీనివాస్ మాత్రమే ప్రజల సమస్యలను తెలుసుకునే మనిషి, ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి. తనకి ప్రజలంటే ప్రాణం, మీరంటే ప్రాణం. శ్రీని గారే కరెక్ట్ మనిషి. శ్రీని గారికి టికెట్ ఇవ్వండి జగన్ అన్న. మేమందరం శ్రీని గారు సపోర్ట్ చేస్తూ ఉంటాము అని చెప్తాం. ఓకే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి శ్రీని అని చాలా మంది విమర్శిస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? నేను దీనికోసం ఎప్పుడు తప్పట్నండి. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. యాక్చువల్ గా నేను ఎప్పుడు శ్రీని గారి దగ్గర ఎప్పుడు నేను సరదాగా దెబ్బలాడుకున్నప్పుడు నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే వాళ్ళ పార్టీ పరంగా కొంచెం కోపం అయ్యేవారు. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. నేను ఎప్పుడు పర్సనల్ కామెంట్ చేయను. నేను మామూలుగా మొన్న కూడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇవన్నీ కోల్పోతారు కదా అన్నప్పుడు నేను అన్నా, పవన్ కళ్యాణ్ గారికి నలుగురు వైఫ్స్ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు శ్రీని గారు రాజకీయ భవిష్యత్తు ఎందుకు కోల్పోతారు ఎలిగేషన్స్ వల్ల అని అన్నాను తప్పితే వాళ్ళకి శ్రీని గారు అనడం తప్పే. అంటే శ్రీని గారు ఎప్పుడు కూడా పరిస్థితి అంటే శ్రీని గారు ఇప్పటికీ కూడా అలాగా వైఫ్ కి డైవర్స్ ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకుని అలాగేం చేయవు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఆ రోజు అనుంటారు అన్నమాట. కానీ ఈ రోజు అతను చెప్పారు, నేను అన్న మాటలకి పవన్ కళ్యాణ్ అంత బాధపడి ఉంటారని మన ఏదో ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అది కూడా నేను కూడా హర్షించినండి. పవన్ కళ్యాణ్ కి అతను శ్రీని గారు అలాగ అనడం చాలా తప్పు, అలాగ అనకూడదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ లో ఎవరికి దూరే రైట్ లేదు. అదే పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ తన ఇష్టం, తను నచ్చినట్టు తను ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎవరి పర్సనల్ లైఫ్ లో మనం ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. రాజకీయంగా అతను ప్రజలతో ఎలాగుంటారు అనేది మాత్రమే మనకు సంబంధించిన విషయం. ఓకే, మాధురి గారు, మీరు దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కలిపి ఎప్పుడైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళారా? అతనికి పాస్పోర్ట్ లేదండి. వీళ్ళు కేసెస్ పెట్టారు కదా అన్యాయంగా టీడీపీ వాళ్ళు, అప్పట్లో తనకి పాస్పోర్ట్ లేదు. ఓకే, సో వెళ్ళాలని అనుకున్నారా? పాస్పోర్ట్ ఉండుంటే యాక్చువల్ గా మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫర్నిచర్ పెడదాము, చైనా ఫర్నిచర్ పెడదాము అనుకున్నాము. అలా టైంలో చైనా వెళ్దాము అనుకున్నాం. అప్పుడు తెలిసింది నాకు ఇతనికి పాస్పోర్ట్ లేదు ఇలాగాని. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీరిద్దరు కలిసి ఉండాలని అనుకుంటే వెస్ట్రన్ కల్చర్ మా హస్బెండ్ అని అంటున్నారు. 1 year బ్యాక్ కాల్ చేశారు, మళ్ళీ ఈ రోజు ఉదయం కాల్ చేస్తారు. ఒకసారి మీ హస్బెండ్ నెంబర్ కూడా ఇవ్వగలుగుతారా? మేము ఏమైనా మాట్లాడొచ్చా? పెడతానండి మీకు వాట్సాప్ లో. నేను ఇప్పుడు అయితే దొరకరు, మళ్ళీ ఏ టైంలో సిగ్నల్ వస్తారో తెలియదు, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడు. అప్పుడు మీరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారా? తప్పకుండా. ఓకే, నేను ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. నేను ఎప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నా చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్ అడిగినా, కాలేజ్ ఫ్రెండ్స్ అడిగినా ఎవరైనా చెప్తారు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నాకు లోపల ఏదంటే నేను బయటకు అదే చెప్తాను. మీరు నా ప్రెస్ మీట్ చూసినా కూడా అర్థం అవ్వచ్చు. ఆవేశం ఏదో ఉంటే అది మాట్లాడని తప్పితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవడం అనేది నాకైతే రాదు. ఓకే, మీతో ఒక కాలర్ మాట్లాడాలని అనుకుంటున్నారు బెంగళూరు నుంచి. ఎవరండి? ఒకసారి మాట్లాడండి. హలో హలో హలో, సుమన్ గారు మాట్లాడండి. అవునండి, మాధురి గారితో మాట్లాడండి. క్వశ్చన్ ఏమంటే, నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. అదే సార్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సార్ ఒంటరిగా ఉన్నారు అంటే ఆయనకి గుడ్ టేక్ కేర్ చూసే సార్ కదా మీరు. మీ వాయిస్ కొంచెం వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడరు మేడం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఒంటరి అయిపోయినారు, వాళ్ళని టేక్ కేర్ చేసేదానికి నేను జాయిన్ అయినానని మీరు చెప్తున్నారు, కరెక్టా? అర్థమైందండి క్వశ్చన్. దువ్వాడ శ్రీనివాస్ ఒంటరి అయిపోయాను అని అంటున్నప్పుడు మీరు టేక్ కేర్ చేయడానికి వచ్చాను అనడం కరెక్టా అని అంటున్నారు. కరెక్ట్.
దువ్వాడ శ్రీను గారు ఒంటరి అయినప్పుడు నేనే కేర్ టేకర్ గా ఉండడం తప్పు అంటున్నారా? లేదు ఇప్పుడు మీరు చెప్పేది అదేనా? అంటే ఆయన ఒంటరిగా అయినప్పుడు నేను వచ్చి చూసుకోవడానికి వచ్చాను అంటున్నారు, అంతేనా? పరిచయం చేసింది వాళ్ళ వైపు అంటున్నారు, అంతేనా? నాకు అర్థం కావట్లేదండి అసలు క్వశ్చన్. శ్రీను గారు ఒంటరిగా అయిపోయినప్పుడు సార్ కరెక్ట్ గా చెప్తున్నారు, సార్ కరెక్ట్. అదే ఆయన ఒంటరిగా ఉన్నారు, నేను ఆయన్ని కేర్ చేయడానికి వచ్చాను, టేక్ కేర్ చేయడానికి అని అంటున్నారు మీరు, అంతేనా అని అడుగుతున్నారు ఆయన. అంటే నా వల్లే ఎలిగేషన్స్ వచ్చాయి కదా, నా వల్లే ఎలిగేషన్స్ వచ్చి సీఎం ఆఫీస్ వరకు వెళ్ళి టికెట్ కోల్పోయారు కదా. నా వల్ల ఎలిగేషన్స్ వచ్చి టికెట్ కోల్పోయినప్పుడు నా వల్లే మరి అప్పుడు అతను ఒంటరి అయినప్పుడు మరి అతనికి ఒక 58 years ఒక అతను ఎలా అతనికి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడైనా ఇక్కడ 2 క్వశ్చన్లు మ్యామ్. కరెక్టే, ఇప్పుడు పరిచయం చేసింది వాళ్ళ వైపే అంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు నానా ప్రాబ్లమ్స్ ఉండి మేము ఎవరు నాయకుడు మేము సెలక్షన్ లో మేముంటే సేవ చేసేదానికి వస్తున్నారా లేకపోతే ఇట్లాంటి పనులు చేయడానికి వస్తున్నారా మేడం? అంటే నేను రాజకీయ నాడు కాబట్టి ఈ క్వశ్చన్ చేస్తున్నాను. నాకు అర్థంగా మీ వాయిస్ అసలు నాకు అది వినిపించట్లేదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. సుమన్ గారు మళ్ళీ అడగండి. నా క్వశ్చన్ ఏం లేదు, దువ్వాడ చెప్పండి అది క్వశ్చన్. ఓకే, అంటే మీరు సేవ చేయడానికి వచ్చి ఈ రకంగా చేయడం కరెక్టేనా అని అడుగుతున్నారు ఆయన. నేను సేవ చేయడానికి రాలేదండి, నేనేది పెద్ద మదర్ తెరిస్తా అని చెప్పట్లేదండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నేనేం సేవ చేయడానికి రాలేదండి, రాజకీయాలు చేయడానికి వచ్చాను. రాజకీయాలు చేయడానికి వచ్చిన తరుణంలో ఈ రాజకీయాల్లోనే జీవితాలని కోల్పోయి రాజకీయాల్లోనే టికెట్ కోల్పోయి అతను ఉన్నప్పుడు ఒక స్నేహితురాలిగా అతని బాగోగులు చూశాను, క్లియర్ గా చెప్తున్నాను. నేనేం సేవ చేయడానికి వచ్చాను అనట్లేదు, నేనేం సేవ చేయడానికి నేనేమైనా మదర్ తెరిస్తానా, అంతటి గొప్ప ఇది కాదు కదా సేవ చేయడానికి. నా వల్ల ఇబ్బందులు పడిన వ్యక్తి సీఎం అక్కడ అధిష్టానం వరకు వెళ్ళి నా వల్ల టికెట్ కోల్పోయారు కాబట్టి నా మీద ఆవిడ ఎలిగేషన్ చెప్పి టికెట్ లాక్కుంది కాబట్టి కట్టసి అనేది ఒకటి ఉంటది కాబట్టి అతని ఇల్లు అవి లేకున్నా వాళ్ళ మదర్ దగ్గర ఉంటున్నారు కాబట్టి ఆఫీస్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు లేకుండా ఉండి పాపం కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కాబట్టి అలాంటప్పుడు నేను ఫుడ్ పంపించి అవన్నీ చెప్పి కేర్ తీసుకునేదాన్ని అని చెప్తున్నాను. కొంతమందికి నా బాధ అర్థం అవుతోంది, కొంతమందికి అది తప్పుగా వెళ్తోంది. ఓకే, ఎప్పుడు కలవబోతున్నారు శ్రీనివాస్ గారిని ఎప్పుడు కలవబోతున్నానంటే మరి శ్రీంగారే రావాలి నాకు చూడడానికి. మరి ఎప్పుడు వస్తానని అన్నారా? మరి ఇంకా మాట్లాడలేదండి, మాట్లాడాలి. మార్నింగ్ మాట్లాడారు డిశ్చార్జ్ అప్పుడు, తర్వాత నుంచి నేను జూమ్ మీటింగ్ లోనే ఉన్నాను, మాట్లాడడానికి టైం కూడా లేదు. ఓకే, మీ పిల్లల పట్ల ఎలా ఉంటారండి ఆయన శ్రీనివాస్ గారు? మా పిల్లల పట్ల అతనికి పిల్లలు ఎవరైనా చాలా ఇష్టం అండి. అతనికి ఎవరైనా ఏదైనా అయితే ఒక రోజు తిరుపతి ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు పాపను తీసుకొచ్చారు. ఆ పాపను తీసుకొచ్చేసి ఎవరో ఒక టెంపుల్లో పనిచేస్తూ ఉంటారట. ఆ పాప ఆ రోజు హోటల్ రూమ్ లో ఉండిపోయి దర్శనం లేదనమాట. 10 మందికి దర్శనం అంటే 10 మందికి అయిపోతే ఆ పాప నా దర్శనం కోసం తీసుకెళ్ళి, పర్లేదండి ఆ అమ్మాయికి దర్శనం అక్కర్లేదు, మా పనమ్మాయిల పాపే అంటే అసలు శ్రీని గారు అస్సలు తీసుకోలేకపోయారు. పనమ్మాయిల పాప అయితే మాత్రం పాప కాదా, ఆమె మనసు ఎంత బాధపడుతుంది, అయ్యో తీసుకొచ్చి నాకు ఇక్కడ వదిలేసారే అని చెప్పి ఎంత బాధపడుతుంది అని చెప్పి చాలా మందికి ఫోన్ చేసి దర్శనం ఇప్పించారు. సో పిల్లలంటే అతను చాలా ఇష్టం. అలాగని మా పిల్లలు ఎప్పుడు వచ్చి అతని దగ్గర ఉండేవాళ్ళు కాదు, మా పిల్లలు ఎప్పుడు కూడా రాలేదు అతని దగ్గరికి. ఏంటంటే అంకుల్ అని పిలుస్తారు. ఓకే, అంటే ఎత్తుకుని ఆడించడం అలాంటివి చేస్తుంటారు ఆయన? ఎత్తుకొని ఆడించిన 9 years పాప, 8 years పాప అండి మా ఇద్దరు పిల్లలు. ఇంకొక పాప 5 years పాప. ఎత్తుకొని ఆడిపించే చిన్న చంటి పిల్లలు ఏం నా పిల్లలు కాదు, ఎత్తుకొని ఆడిపించే పిల్లలు కాదు, పెద్ద పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు, 5th class 6th class చదువుతున్నారు. అంకుల్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళకి ఒకటి చెప్పేవాళ్ళు, ఇవన్నీ ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు ఇవన్నీ బాధపడకుండా బాగా చదువుకోవాలి, మీరు బాగా చదువుకొని లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి అని మంచిగా చెప్పేవాళ్ళు. మంచిగా ఎప్పుడైనా అంకుల్ ఏంటి ఇలా అందరూ అంటున్నారు బాధేస్తుంది అంటే, మీరు బాగా చదువుకోవాలి, అమ్మకు మీరు మంచి పేరు తేవాలి, బాగా చదువుకోండి అని చెప్పేవాళ్ళు. అంతేగాని ఏ రోజు కూడా పిల్లలు అతని దగ్గరికి రాలేదు, ఒక్క రోజు కూడా పిల్లలు అతని దగ్గరికి రాలేదు, అతను కూడా పిల్లల దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. పిల్లల విషయంలో అతను ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫాదర్ అన్ని చూసుకుంటున్నారు. మేమే డబ్బులు ఇచ్చామంటే మాకు అతను చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? రోజు మాట్లాడతారండి వాళ్ళ ఫాదర్ పిల్లలతో? షిప్ లో అతనికి సిగ్నల్స్ ఎప్పుడైనా ఉంటే చేస్తారు. ఒక్కొక్క రోజు 10 days 12 days డీప్ సీ లోకి వెళ్తే సిగ్నల్స్ కూడా ఉండవు. ఎప్పుడు సిగ్నల్స్ ఉంటే అప్పుడు ఫోన్ చేస్తారు వాళ్ళు, అంతే. పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.